తడుపునట్టి తొలకరి వర్షము కడవలి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ ప్రియ కుమారుడు నా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారు మా నిమిత్తమై శిలువలో కాల్చిన రక్తమును బట్టి మీకు ఎంతో వందనాలు. ఇంతవరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి బలపరిచి క్షేమాన్నిచ్చి పోషించి సంరక్షించి అనేక రకములైనటువంటి పరిస్థితుల్లో నుండి విడిపించి వాతావరణంలో ఎన్ని మార్పులు ఉన్నప్పటికీ మాకు క్షేమాన్ని ఇస్తూ ఆరోగ్యం ఇస్తూ మీ సన్నిధికి రాగలుగుటకే మాకు ఇచ్చిన ఆరోగ్యము ఆయుష్ క్షేమాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మేము పాటలు వాయిద్యములు అలాగనే మా హృదయాలను మీ సన్నిధిలో పునరుద్ధరించుటకు ఇచ్చిన అవకాశం బట్టి వాక్యం ద్వారా ఆరాధించడం కొరకు మీ స్వరాన్ని మాకు వినిపించి మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. స్పష్టంగా సత్యంతో ఆరాధించుటకే కృప దయచేయండి. హెబ్రోనులోను తిరిగి ఆయా స్థలాల్లోనూ నిలబడే దాసులకు అభిషేకాన్ని బట్టి అయోగ్యుడు నన్ను కూడా మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి నూతనపరిచి మీ శక్తితో ఆరోగ్యంతో నింపి బలపరుస్తారని మీ కృపను సహాయం కోరుకుంటూ వచ్చిన వారందరి కొరకే వందనాలకు రావాల్సిన వారిని నడిపించండి. ఇతర స్థలాలకు వెళ్ళిన వారిని క్షేమంగా ఉంచండి. అక్కడ ఆరాధనలో పాల్గొంది దానికి దయచేయండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువును ఆరాధన చేయట కొరకు దేవుని యొక్క వాక్యంలో నుండి ఎన్నో మాటలు మనము ధ్యానిస్తున్నాం. ఈ దినము ఇది వర్షాకాలం. ఏ కాలము? వర్షాకాలం. అందుకని ఈ మాటలను చదివించడం జరిగింది. వర్షాకాలమును బట్టి మనము ప్రభువును ఆరాధించవచ్చు. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండము 8:22 భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రి పగళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. దేవుడు ఏమనుకున్నాడంటే భూమి నిలిచి ఉన్నంత వరకు, ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు కూడా వెదకాలము అంటే ఇంగ్లీష్లో చూసి తెలుస్తుంది, అది విత్తనాలు వేసే కాలం. తర్వాత కోతకాలం. వెదకాలం అంటే విత్తనాలు వేసేది. తర్వాత కోతకాలం అంటే పంట ఇంటికి చేర్చుకునేది, రెండవ కాలం. అయితే ఈ రెండు ఉండాలంటే ఏముండాలి? ఈ రెండు అంటే వెదకాలం అంటే విత్తనాలు వేయాలన్నా కోత కోయాలన్నా ఏముండాలి? శీతోష్ణం ఉండాలి. శీతోష్ణం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమని రాసింది? వర్షాకాలం అని రాసింది. వర్షాకాలం. తర్వాత వేసవి కాలం అంటే మనకు తెలిసిందే. వేసవి అంటే ఎండాకాలం. తర్వాత శీతాకాలం అంటే చలికాలం. ఇవన్నీ ఉండక మానవు. తర్వాత రాత్రి పగలు ఉండక మానవు అంటే 7 రాశాడు ఇక్కడ. 7
ఖచ్చితంగా ఉండక మానవు అని దేవుడు తన హృదయంలో అనుకున్నాడు. అవి జరుగుతూనే ఉన్నాయి. 1 విత్తనాలు వేసేది, 2 కోత కోసేది, 3 వర్షకాలము, 4 వేసవికాలము, 5 శీతాకాలము, 6 రాత్రి, 7 పగలు. దేవుడు ఈ ఏడంతలుగా కాబట్టి విత్తనాలు ఇది సువార్తకు గుర్తు అనుకోండి. విత్తనాలు సువార్తకు గుర్తు. వెదకాలము అంటే కోతకాలము అంటే అది దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడేదానికి గుర్తు. తర్వాత వర్షాకాలము దేవుని యొక్క వాక్యానికి గుర్తు. వేసవి కాలము అంటే మనకు వచ్చే కష్టాలకు, మన పరీక్షలకు గుర్తు. శీతాకాలము అంటే దేవుణ్ణి మనం కప్పుకోవాల్సింది. శీతాకాలం అందరూ ఏం చేస్తారు చెప్పండి. ఆ తర్వాత రాత్రి అనేది మరి చీకటి, అదొక మరి చీకటి పాపానిక, లేకపోతే చీకటి మన జీవితంలో వచ్చే దుఃఖాలకు గుర్తు. తర్వాత పగలు దేనికి గుర్తు అంటే దేవుని యొక్క ఉదయం, దేవుని యొక్క మరి దేవుడు మరలా మనకిచ్చేటువంటి వెలుగు, దేవుడు మనకిచ్చేటువంటి వెలుగు అంటే ఆత్మీయ ప్రత్యక్షత గుర్తు. ఇలా ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ వెళ్తే చాలా సమయం అవుతుంది. అయితే వర్షాకాలం కాబట్టి హోషేయ గ్రంథం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం కాదు, చెప్పండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం. ఎన్నో వచనం చదువుకున్నాం? 3వ వచనం చదువుకున్నాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. కాబట్టి ఆ యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందాం రండి అని 2 సార్లు చెప్పి ఇప్పుడు వర్షాన్ని గురించి, ఉదయాన్ని గురించి వివరిస్తున్నాడు. వర్షాన్ని, ఉదయాన్ని వివరిస్తూ ఉన్నాడు కదా. ఏమన్నాడు? ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. అది మనకు మరొకసారి వివరిస్తాను. ఇప్పుడు వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము. తర్వాత కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. మన దేవుడు భూమిని తడిపి, భూమిని తడిపి తర్వాత మరి ఏం చేస్తాడు? ఈ వర్షం వలన ఆయన చేసేటువంటి పని, ఈ వర్షం వలన మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దేనికి గుర్తు? ఆయన వచ్చును అని రాశాడు. ఏమన్నాడు? ఆయన మన యొద్దకు వచ్చును. అలా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి. భూమిని తడిపేటువంటి తొలకరి వర్షము, కడవరి వర్షం ఎలా అయితే వస్తుందో అలా కాలము సంపూర్ణమైనప్పుడు కదా, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాస్తున్నాడు. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భమునందు ఆయన స్త్రీ యందు ఈ లోకములో జన్మించాడు. అలా ఆయన యొక్క రాకడ, ఆయన యొక్క జన్మం తొలకరి వర్షం, ఆయన యొక్క జన్మము తొలకరి వర్షం, ఈ లోకంలో ఆయన యొక్క జన్మం. అంతేకాదు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనము. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇది తొలకరి వర్షం అంటే సంఘం యొక్క ఆరంభం. ఇక్కడనే ఈ అధ్యాయంలోనే పేతురు ప్రసంగం చేయగా 3000 మంది ఏమయ్యారు? రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు,
పాపములు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, రక్షణలోనికి వచ్చారు. ఎంతమంది? 3,000 మంది రక్షణలోనికి వచ్చారు. తొలకరి వర్షం అది ఎక్కడ రాయబడిందని రాస్తాడు ఈ మాట. 16వ వచనంలో చూడండి. యోవేలు ప్రవక్త ద్వారా చదవండి. యోవేలు గ్రంథం 2:23. యోవేలు 2:23. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము, ఎన్నున్నాయో ఇవన్నీ మీకు రాబోతున్నాయి. అలా వర్షము అనగా అది. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు లేక పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చే దాన్ని గూర్చి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విధంగా క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము, క్రొత్త ధాన్యము. కాబట్టి క్రొత్త విషయాలు. పాత నిబంధన పోయింది, క్రొత్త నిబంధన వచ్చింది యేసు క్రీస్తు వారి ద్వారా. కాబట్టి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు కాకుండా ఇప్పుడు ఆ క్రీస్తును అంగీకరించి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి నేను పాపిని, నా పాపముల విషయమే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో రక్తాన్ని చిందించాడు, గాయాలు పొందాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారి హృదయాల్లో దేవుడు తన ఆత్మను ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు అని తీతుకు రాసిన పత్రికలో, గల్తీలకు రాసిన పత్రికలో రాస్తాడు అన్నమాట. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం ఎన్నో వచనం? 15. 7వ వచనం చూడండి. తీతు 3:7. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధాత్మను యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా ఎంత వచ్చిందండి వర్షం అంటే ఏం చెప్తారు? చెప్పండి. సమృద్ధి అయినటువంటి వర్షం, చాలినంత వర్షం, తర్వాత చెరువులు నిండేంత వర్షం, వాగులు చెప్పండి, వాగులు పొంగేంత వర్షం, తూములు విప్పబడేంత వర్షం, తలుపులు గేట్లు తెరుచుకున్నాయి అంటారు. అలాంటి వర్షం ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాస్తున్నాడు అక్కడ. కాబట్టి ఎవరైతే క్రీస్తును అంగీకరించారో లేక క్రీస్తును అంగీకరించడానికి, పాప క్షమాపణ పొందడానికి, మారు మనసుని ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, పరలోక రాజ్య భాగ్యం ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఒక వర్షం వలె ఈ లోకానికి వచ్చాడు. వర్షం వస్తే ఏమవుతుంది? యోబు గ్రంథం 14వ అధ్యాయము 8-9 వచనాలు. యోబు 14:8-9 వచనాలు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేతనే ఏమొస్తుందట? నీటి వాసనకే ఏమొస్తుందట? కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వాసనకే, అంటే యేసు ప్రభు వారిని గురించినటువంటి మాటలు ప్రకటించబడుతుండగానే ఆ ఎండిపోయిన మొద్దు, చీకిపోయిన మొద్దు, ఇంకా ఏమని రాశాడు? వేరు. అలాంటి మొద్దుకి ఏమొచ్చిందట? వెంటనే చిగురు వచ్చింది. కాబట్టి ఆ చిగురే రక్షణ, ఆ చిగురే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ చిగురు ఎలా వచ్చిందో అన్ని రోజులు లేనటువంటిది మన ప్రక్కన ఉన్న స్థలం ఇప్పుడు ఏమైంది చూడండి. మనిషి పోయి నిలబడితే మనిషి కనపడినంత పెద్దగా విరిగిపోయాయి. అప్పుడే ఎన్ని రోజులు? నెల కూడా కాలేదు. అదే మనం ఒక చెట్టు పెట్టి దానికి సంవత్సరం అంతా నీళ్ళు పోసినా అంత ఎత్తు పెరుగుతుంది కానీ ఒక్క వర్షానికే, కొన్ని వర్షాలకే ఏమైపోయింది? మనకంటే ఎత్తు పెరిగింది. ఎలాంటి వృక్షాలట? చదవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము
యెషయా గ్రంథము 44వ అధ్యాయము 14వ వచనం చూడండి. దేవదారు చెట్టు. తర్వాత ఏ వృక్షం అట? ఆ వృక్షం పేరు ఏం పేరట? శ్మశాన వృక్షం అట. చూడండి, శ్మశాన వృక్షం అంటే ఏంటి? సరే, దేవదారు వృక్షం అంటే బాగుంది, దాంట్లోనే దేవుడు ఉన్నట్టుంది. ఆ వృక్షం పేరే ఏం పేరు? ఈ వృక్షం పేరు ఏం పేరు? దేవదారు. అంటే దేవుడే ఉన్నట్లుగా అనిపిస్తుంది అందులో. కానీ ఇంకొక వృక్షం పేరు ఏం పేరు? శ్మశాన వృక్షం. అంటే ఏమనిపిస్తుంది? ఇంగ్లీష్లో అయితే బూడిద వృక్షం అని రాసింది. బూడిద వృక్షం అని రాసింది. అంటే కాలిపోవడానికే. దేని కొరకు? అది కాలిపోవడానికే. ఎవరైనా చనిపోతే ఇంటి ముందు ఏం చేస్తారు? అన్యులు అయితే ఆ రాత్రి అంతా ఏం కావాలి? ఒక మొద్దు అంటించి పెడతారు. రాత్రి అంతా ఏమవుతుండాలి? అది కాలి 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 బూడిదైపోవాలి అని పెడుతుంటారు. చూసారు ఎప్పుడన్నా? అలా ఒకవేళ ఈ వృక్షము ఏ వృక్షము అంటే అలాంటి వాళ్ళం మనము యేసు ప్రభువారమే దేవదారు వృక్షం, తర్వాత శ్మశాన వృక్షం, తర్వాత సరళ వృక్షం. అంటే ఎలా ఉంది సరళ వృక్షం? అంటే అది తేలిక. తర్వాత సింధూర వృక్షం, తర్వాత అడవి వృక్షాలు. ఇవన్నీ ఏదో ఒకటి తీసుకుంటాడు ఒక ఆయన. అందులో ఏదో ఒక చెట్టు అనుకుందాం మనం. నేనే అనుకుందాం, నేను దేవదారు చెట్టునా, శ్మశాన చెట్టునా, లేక సరళ చెట్టునా, లేకపోతే సింధూర చెట్టునా, ఇంకా అడవిలో ఏదో ఒక చెట్టునా. నేను ఎవరినో నన్ను తీసుకున్నాడు ఒక ఆయన. తీసుకొని ఆ చెట్టు పెట్టగా ఎవరు పెంచుతారట దాన్ని? వర్షము దానిని పెంచును. కాబట్టి ముందేమో చిగురించును, తర్వాత పెంచును. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వర్షంలాగా వచ్చాడంటే అర్థం ఏంటంటే మనలో చిగురు రావడానికి. ఏ నిరీక్షణ లేనటువంటి స్థితి, అయ్యో నా జీవితం అయిపోయింది, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇక చావు తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఇంకా నేను చావే, నాకు నిత్య నరకమే, అగ్నిగుండమే, పాతాళమే, నా బ్రతుకు అయిపోయింది, నా బ్రతుకు ఇంతటితో సమాప్తం, ఇంక నేను అని చెప్పి ఇంకా ఎంతమంది జీవితాల్లో వాళ్ళ హృదయాల్లో వేదన పడి చింతపడి బాధపడుతున్న సమయంలో యేసు క్రీస్తు ప్రభువారు వర్షం వలె పడి మొద్దు చీకిపోయింది, లేకపోతే అడుగంటిపోయింది, మట్టి పాలైంది, చెదరబట్టింది అంటున్న సమయంలో యేసు ప్రభువారు వర్షం వలె మన మీద కురిపించబడి చిగురు తీసుకొచ్చాడు. తర్వాత ఒక చెట్టు వలె. ఏ చెట్టు వలె అందాం? చెప్పండి, ఏ చెట్టు వలె? దేవదారు వృక్షం. ఏ సత్వం అంటుడు? దేవదారు వృక్షం అంటుడు. సరే, మంచి మాట అండి. ఇన్ని రోజులకి శ్మశాన వృక్షం అంటాడు అనుకున్నాం. అయితే మనందరం అలా ఎక్కడికి పోవాల్సిన వాళ్ళం? శ్మశానం. యెషయా గ్రంథం రాయబడింది కదా, హేయమైన శ్మశానం అంట. యెషయా గ్రంథం ఎన్నో అధ్యాయం 30 చివరి వచనం చూడండి. 30 చివరి వచనం. చదవండి. 30 చివరి వచనం. యెషయా గ్రంథం 30 చివరి వచనం. పూర్వం నుండి తోఫేతు అని రాశాడు కదా కింద. ఒకవేళ ఎవరన్నా శ్మశానానికి వాళ్ళు ఏమని పెడుతున్నారు? వైకుంఠధాము అని ఇట్లాంటివి పెడుతున్నారు కదా, మనం తోఫేతు అని రాసి రావాలి అక్కడ. అంతేనా? తోఫేతు అంటే ఏమున్నాయి కింద రాయబడిన అర్థం? హేయమైన శ్మశానము. అక్కడ ఏమున్నాయట? చదవండి. అది లోతుగా ఉన్నది, విశాలముగా ఉన్నది. అక్కడ ఏమున్నాయట? అగ్ని, విస్తార కాష్టం. కాలిపోతూనే ఉంటారు. అది నిత్య నరకం. శ్మశానానికి ఉండే గమ్యం ఏంటి అనేది అక్కడ రాశాడు. శ్మశానం కదా, శ్మశాన వృక్షం అంట. అయితే అలాంటి శ్మశాన వృక్షాన్ని దేవదారు వృక్షంగా చేయడానికి, శ్మశాన వృక్షాన్ని సరళ వృక్షంగా చేయడానికి,
శ్మశాన వృక్షాన్ని ఇంకా గొంజి వృక్షముగా చేయడానికి, శ్మశాన వృక్షాన్ని ఇంకా జీవవృక్షముగా చేయడానికి, వర్షం పెంచడానికి, మనలో ఎదుగుదల తీసుకొని రావడానికి. ముందు రక్షణ, చిగురు అంటే రక్షణ, చిగురు అంటే రక్షణ, వేరు అంటే రక్షణ, చిగురు అంటే రక్షణ. కాబట్టి రక్షించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎదిగింపజేయడానికి ఈ లోకానికి యేసు ప్రభువారు వర్షం వలె వచ్చాడు. ఎలా వచ్చాడు? వర్షం రాగానే గుర్తు. దేవుడు ముందే అనుకున్నాడు తన హృదయంలో ఏమని, భూమి నిలిచినంత వరకు ఏముండక మానదు చెప్పండి, వెదకాలము, కోతకాలము, వర్షాకాలం. వెద కోత రెండు ఉండాలంటే వర్షం ఉండకపోతే రెండు ఉండవు. కాబట్టి అలా విత్తనాలు, సువార్త, ఆత్మల రక్షణ, కోత, రాకడ కొరకైన సిద్ధపాటు. కాబట్టి మనం ఎక్కడికి, ఎందుకు నమ్ముకున్నావు నువ్వు ప్రభువుని, ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే, ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే చెప్తారు. ఏమని చెప్తారు చెప్పండి? ఎందుకు నమ్ముకున్నారు? ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు నువ్వు అంటే ఏం చెప్తారు చెప్పండి? బిగ్గరగా చెప్పండి తెలిసిన వాళ్ళు. మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అంటే ఏం చెప్తారు? ఎవరికి అర్థం కాదు, అర్థమైంది చెప్పండి. నా పాపముల కొరకు యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడు. మరి పెట్టకపోతే ఏమయ్యేది? నరకానికి వెళ్ళేవాళ్ళు, హేయమైన శ్మశానానికి, విస్తారమైన కాష్టాలు కలిగిన ఆ శ్మశానానికి వెళ్ళేవాళ్ళు. అలాంటి ఆ నిత్య నరకం నుండి తప్పించడానికి ఒక్క వర్షం పడితే ఏమైంది? శ్మశానంలో కాలుతుంది. ఒక్క వర్షం పడితే ఏమైంది? మన ఏమంటారు, మన అనకూడదు కానీ మన విషయంలో రగులుతుంది ఒక కాష్టం. అక్కడ నిత్య నరకంలో రగులుతుంది మనందరి కొరకు. అయితే ప్రభు ఎప్పుడైతే నా హృదయంలో సువార్త అనే వర్షం పడేశాడో, నా కొరకు ఉన్న కాష్టం ఏమైపోయింది? అక్కడ చల్లారిపోయింది. ముట్టుకోదుగా, అది ముట్టించలేరు ఎవరు, అది ఎవరు కూడా ముట్టించలేరు. చల్లారిపోయింది. వర్షం పడింది దాని మీద. ఏ వర్షం? సువార్త వర్షం పడింది. యేసయ్య సిలువను గురించిన వర్షం పడింది. యేసయ్య రక్తాన్ని గూర్చినటువంటి వర్షం పడింది. అతను నా కాష్టం ఏమైపోయింది? చల్లారిపోయింది. ఇక మళ్ళీ మండదు. అందుకని వర్షం వచ్చినట్లుగా ఆయన వచ్చాడు అన్నారు. ఎందుకంటే నా విషయంలో దేవుని అగ్ని లేక ఉగ్రత అగ్ని, నిత్య అగ్ని రగులుతూ ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అలాంటి అగ్నిని చల్లార్చడానికి, అందుకనే నా నాలుకను చల్లార్చుటకు లాజరును అంటే పంపిద్దాం మన లాజర్ని. అయితే లాజరును పంపినా అది చల్లారదు. కానీ క్రీస్తు సువార్తను అంగీకరిస్తే, క్రీస్తు ప్రేమను తెలుసుకుంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని తెలుసుకుంటే, యేసు ప్రభువారు ఎందుకు ఆ శిలువలో మేకులతో కొట్టబడ్డాడని తెలుసుకుంటే, యేసు ప్రభువారు ఎందుకు ముళ్ళ కిరీటాన్ని ధరించాడని తెలుసుకుంటే, మన విషయంలో కాష్టం ఏమవుతుంది? మెల్లిమెల్లిగా చెప్పండి. ప్రభువా నేను పాపి అనగానే ఆరిపోయింది మన అగ్ని. మన అగ్ని ఏమైపోయింది? ఆరిపోయింది. అంతే. అక్కడ ఖాళీ, అక్కడ ఏమి లేదు. అందుకనే ఆ శ్మశాన వృక్షం అని రాశాడు దానికి, లేక బూడిద వృక్షం అని రాశాడు. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యములు 14:17. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశం నుండి వర్షమును, ఫలవంతములైన ఋతువులను, ఆకాశం నుండి ఏం పంపిస్తున్నాడు దేవుడు? వర్షమును, ఫలవంతమైన ఋతువులు. కాబట్టి వర్షాన్ని ఎందుకు పంపించేదంటే ఫలాలు రావడానికి, ఫలవంతంగా ఉండడానికి. వర్షం ఎందుకు వస్తుంది చెప్పండి? వర్షం ఎందుకు రావాలి? కొట్టుకోవడానికి కాదు. ఫలాలు రావాలంటే ఏం రావాలి? వర్షం రావాలి. ఫలాలు, నా నుండి ఫలం రావాలి. ఏ ఫలం? చదవండి. హెబ్రీ 13:15.
హెబ్రీ 13:15. చదవండి. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వా ఫలం జిహ్వా ఫలం అంటే జిహ్వా అంటే నాలుక. నా నాలుకతో దేవునికి ఒక ఫలం అందించాలి, అదే ఆరాధన. అర్థమైందా? ఎందుకు వర్షం వచ్చేది? ఒక చెట్టుకి ఏం రావాలి? ఫలం రావాలంటే వర్షం రావాలి. మరి యేసయ్య ఎందుకు వచ్చాడు? ఆయనకు ఒక ఫలం మనం ఇవ్వాలని. మనమే ఒక చెట్టు కదా. ఏ చెట్టు మనం? ధైర్యం రావట్లేదు. ఏ చెట్టు చెప్పడానికి? చెప్పండి. దేవదారు చెట్టు, సరళ వృక్షం, లేకపోతే హిస్సోపు. చిన్న మొక్క పేరు ఏం పేరు? హిస్సోపు మొక్క చిన్నది. పెద్ద చెట్టు పేరు ఏం పేరు? దేవదారు. అది రాజుల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనమా చూడండి. 30వ వచనమా రాసి. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయము. పెద్ద చెట్టు చిన్న చెట్టు అన్నప్పుడు మీకు ఎక్కడైనా తెలవాలంటే మీకు తెలుస్తుంది. 4 ఎంత? 33. 4:33 చదవండి. 4:33. మరియు లెబానోనులో నుండి దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మనసు దేవదారు వృక్షం. కాబట్టి తర్వాత చిన్న మొక్క పేరు ఏం పెంచారు? హిస్సోపు మొక్క. అదే కొత్త నిబంధనలో అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు పూల మొక్కలన్నిటికంటే పెద్దది. ఏది? ఆవగింజని గురించి రాస్తాడు. కాబట్టి ఒకవేళ ఆవ చెట్టు చిన్న చెట్టు అనుకుంటామేమని అది యేసుప్రభువు వారు తేటగా చెప్పాడు. హిస్సోపు మొక్క ఎలాంటిదట? చిన్నది. ఎందుకు అన్నాడంటే దేవదారు వృక్షమేమో యేసుప్రభువు వారి యొక్క దైవత్వానికి గుర్తు, హిస్సోపు ఏమో యేసుప్రభువు వారి యొక్క తగ్గింపు గుర్తు. అందుకనే నా పాపము దేంతో గడగమంటాడు? చెప్పండి. దేంతో గడగాలి? హిస్సోపుతో గడగమంటాడు. అంటే చిన్న మొక్క. యేసుప్రభువు వారి యొక్క తగ్గింపు. ఎక్కడ తగ్గించుకున్నాడు యేసుప్రభువు వారు? చెప్పండి. సిలువలో తగ్గించుకున్నాడు. కాబట్టి యేసుప్రభువు వారి యొక్క సిలువ గుర్తు హిస్సోపు అంటే. కాబట్టి ఆ మొక్క ఇప్పుడు అది మన హృదయంలో మొలిచి అది ఫలించింది. ఏం ఫలం అంటే జిహ్వా ఫలం. ఏ ఫలము? జిహ్వా ఫలం. మనం ఆరాధిస్తుంటే అదే ఫలం. మనం ప్రభువును ఆరాధిస్తుంటే దేవుడికి మనం ఫలాలు అందించినట్లు. వర్షం వచ్చినాక కూడా ఫలం రాకపోతే ఎట్లా? వర్షం వచ్చిందా రాలేదా? వాళ్ళు రాలేదంటే ఇప్పుడే వస్తుంది. మనం పక్కకు అటు జరగాలి. ఈడ గురుస్తుందా ఆడ గురుస్తుందా? వస్తుందా రాలేదా? వస్తుందానండి. లేకపోతే మళ్ళీ వేసే వెంటనే పంపిస్తాం. అయితే వర్షం వచ్చినాక కూడా ఫలం రాకపోతే ఎట్లా అంటే చిగురు రక్షణ కదా. మళ్ళీ పెంచుట అంటే ఎదుగుట రాశాడు ఇంతకుముందు. వర్షం వచ్చి దాన్ని ఏం చేస్తుంది? పెంచుతుంది. ఇప్పుడు వర్షం వచ్చి ఏం చేసిందంట? ఫలం ఇచ్చింది. ఫలం. కాబట్టి ఎవరైతే వాక్యం విని ప్రభువా అంటున్నారో ప్రభు ఇచ్చిన ఈ ఆత్మ వర్షాన్ని బట్టి జిహ్వా ఫలం ప్రభువుకి ఇచ్చినట్టు ఫలం ఇవ్వడానికి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 6:7. హెబ్రీ 6:7. ఎట్లా కురుస్తుందట? తరచుగా కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా అంటారు చూడండి కదా. ఏమంటారు? ఎట్లా కురుస్తుంది వర్షం అంటారు? వర్షం 3 రోజులు వస్తే 4 రోజులు వస్తే ఏమంటాం? ఎడతెరిపి లేకుండా. ఇంకేమంటాం? ఆగకుండా. ఈ వస్తే రాను రాదు అంటవా అని అలా వర్షం అంట అలా వచ్చిందంట. వచ్చి చదవండి. త్రాగి అనుకూలమైన పైరు ఫలించున్నట్లు దేని కొరకంటే ఆశీర్వచనం. ఫలం రాగానే దేవుడు ఏం చేస్తాడట? చెప్పండి. ఆశీర్వదిస్తాడు. మనం ఆరాధిస్తుండగా
ప్రభువును ఆరాధిస్తుండగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం రావాలంటే ఏం రావాలి? పైనుండి వర్షం రావాలి. కాబట్టి వర్షం రాగానే చిగురించి మొలిచి పెరిగి ఫలం వచ్చి ఆ అనుకూలమైనటువంటి ఫలం ఇవ్వగానే వెంటనే దేవుని దగ్గర నుండి ఏమొస్తుంది? మళ్ళీ ఆశీర్వచనం. అందుకనే 65వ కీర్తనలో మనం చదువుకుంటాం కదా, 65వ కీర్తన 7వ వచనం నుండి చూస్తే ఆ వచనాలు, ఆ మాటలు ఉంటాయి. 65వ కీర్తన 7వ వచనం నుండి లేక 8వ వచనం నుండి, నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు, ఉదయ సాయంత్రంలో ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి ఏమిస్తున్నాడట? మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది ఎలా ఉంది? నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ఏమిస్తున్నావు? ధాన్యాన్ని ఇస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాని చూడండి ఎట్లా ఉందో. అలా అలా వచ్చి చివరికి వచ్చినాక 10వ వచనం చివరిలో ఉన్నాడు, నీవు దాన్ని చెప్పండి, నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. అలా అలా రాను రాను ఏమొచ్చింది? చివరికి ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చే వర్షాన్ని ఏ వర్షం అనాలి? ఫలింపజేసే వర్షము, చిగురింపజేసే వర్షము, పెంచే వర్షము, లేక ఆశీర్వదించే వర్షాన్ని ఇచ్చాడు దేవుడు. అలా వచ్చాడు యేసు ప్రభువు. మనకు శాపాన్ని తీసివేసి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడని గలతీ 3వ అధ్యాయంలో మనం ఎప్పుడు చదువుకుంటాం. గలతీ 3లో ఆయన శాపమును ఏం చేశాడు? ఆశీర్వాదము లేక మన శాపమును ఆయన భరించి మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి శాపం వచ్చింది, ఆ శాపం నుండి ఆశీర్వాదం. 3వ అధ్యాయం 14వ వచనము, క్రీస్తు మన కోసము ఏం చేశాడు? క్రీస్తు మన కోసము శాపమయ్యాడు. ఎందుకు? ముందు రాసింది, ఆశీర్వచనం క్రీస్తు ద్వారా మనకు కలుగుతాయి. కాబట్టి వర్షింపజేశాడు. వర్షం వచ్చింది అంటే ఏమొచ్చినట్టు? మనకు ఆశీర్వాదం వచ్చింది. దానికి ముందు ఫలం వచ్చింది, దానికి ముందుకు ఎదుగుదల వచ్చింది, దానికి ముందు చిగురు వచ్చింది. లేకపోతే మనం ఏ వృక్షం? శ్మశాన వృక్షం లాంటి వాళ్ళు. అది దేని కొరకు? బూడిద చేయబడడానికి, కాల్చివేయబడడానికి. కానీ అలా కాకుండా మన యొక్క అగ్నిని చల్లార్చడానికి, దేవుని కోపాగ్నిని చల్లార్చడానికి క్రీస్తు వచ్చాడు ఇక్కడికి. క్రీస్తు వచ్చి అగ్ని చల్లార్చడానికి. అక్కడ అగ్ని ఉందంటే మొలకు వస్తుందా? అగ్ని ఉన్న చోట మొలకు వస్తుందా? రాదు కదా. అయితే దాన్ని చల్లారిస్తే ఏమొచ్చింది? భూమి తడిస్తే దాని గమినెలు అని రాసిన గనిమల అవన్నీ కూడా మెత్తయి మంచిగా సాధు అయిపోయి అవి చక్కగా సిద్ధపరచబడిన తర్వాత అందులో నుంచి మొలక వచ్చి ఆ తర్వాత పైరు వచ్చి ఆశీర్వాదం వచ్చింది. అలా ఆశీర్వదించే వర్షాన్ని దేవుడు ఇస్తున్నాడు మనకు. కాబట్టి వర్షాన్ని చూడగానే ఈ వర్షం పాడుగాను అనకండి అంటారా? అనొద్దు. ప్రభా ఇది ఏ వర్షంగా మార్చు? ఆశీర్వాద వర్షంగా మార్చు. లేకపోతే హెజ్కేలు 34:26, హెజ్కేలు 34:26. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షం కురిపించెదను. దీవెనకరమైన వర్షం. కాబట్టి ఈ వర్షం ఏంటంటే దీవెన. చెప్పండి, ఈ వర్షానికి ఏం పేరు? దీవెన. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఏమొచ్చింది? దీవెన వచ్చింది. బయటపడుతున్న వర్షం వలన మనకి ఏమొస్తుందో రావట్లేదు, కానీ అది కూడా దేవుడు ఇచ్చేదే కాబట్టి ఖచ్చితంగా దీవెనకరమైన వర్షమే. అది వర్షాలు లేకపోతే పనులు ఉండవు ఇంకా కదా. అన్ని సర్దుకొని ఏం చేయాలి? ఏం పోవాలి? చెప్పండి, ఏం పోయేది అంటారు? వలస పోవాలి. వర్షం లేకపోతే వలస పోవాల్సిందే, అంతేనా కదా? వలస పోవాల్సిందే. అలా దీవెనకరమైనటువంటి వర్షాన్ని దేవుడు ఇచ్చినందుకు ఆరాధించాలి. ఆయన వచ్చాడు దీవెనకరంగా. అందుకనే
దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లుచుండెను. దేవుని దీవెన తీసుకొని వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. శాపమును తీసివేసి దీవెన, దేవుని ఉగ్రత అగ్నిని తీసివేసి చల్లార్చి మంచి. ఇది అర్థం కావట్లేదా నీకు? ఇలా నువ్వు ఆరాధన చేస్తుంటే దేవునికి జిహ్వా ఫలం అర్పించినట్లు. అందుకని ఆరాధన చేయమని చెప్పేది. కొంతమందిని పోయిన వారం చేసిన వాళ్ళని ఈ వారం ఆపండి అంటే కొంతమందికి బాధ అవుతుంది. కానీ వాళ్ళని ఎందుకు బాధపడుతున్నారు తెలుసా? నువ్వు ఆరాధన చేయాలని. వాళ్ళు నన్ను చూస్తే ఈ ఎక్కడైనా ఈయన సంగతి ఏంటి, ఈయన నన్ను ఊరికే ఆరాధన చేయలేము, ఈరోజు మంచిగా అర్థమైంది వాక్యం, ఈరోజు చేద్దామంటే పోయిన వారం చేసిన వాళ్ళు చేయొద్దంటాడినా అని వాళ్ళు నాకు గురుక్కుంటూ ఉంటారు. కానీ నువ్వు పోయిన వారం చేయలేదు, అంతకుముందు వారం చేయలేదు, అసలే చేయట్లేవని నీ కొరకు నేను అవకాశం ఇచ్చేది. నీ కొరకు ఇతరుల ద్వారా నేను బాధపడుతున్నా. ఎందుకంటే నువ్వు ఆరాధన చేయాలి ప్రభువుని. ఇప్పుడు వాక్యం అర్థమైతే లేదా? వర్షం వచ్చింది ప్రభువా, ఈ వర్షము నాలో చిగురింపజేసే వర్షము కదా, నన్ను మొలకెత్తించే వర్షం, లేక నాలో రక్షణను పుట్టించే వర్షం. అదే రాష్ట్రం చూడండి. భూమి నెరలు విడిచి ఏమొస్తుందట? రక్షణ మొలిపించినట్లు. యెషయా గ్రంథం 44 చూడండి. ఆ మాట దొరికిన అంతలో చూడండి. 45:8 ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు. ఆకాశ మండలం ఏం కురిపిస్తుందట? నీతిని. వర్షాన్ని కాదు, ఇప్పుడు ఆకాశం నుండి కురిచేది ఏం కురుస్తుంది? నీతి కురుస్తుంది. అదే అంతరిక్షమా ఏ వర్షం రావాలట? మహావర్షం వచ్చి భూమి ఏం కావాలి? నెరలు విడిచి భూమి నెరలు విడిచి ఆ నెరల్లో నుండి ఏం రావాలి? బయటికి రక్షణ రావాలి. నీ కఠిన హృదయం, భూమి అంటే నీ కఠిన హృదయం. నీ హృదయం ఇంకా కఠినం చేసుకుంటున్నావు కదా. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ఎంత శిలువ గురించి చెప్పినా, ఎంత నీ పాపాన్ని గురించి చెప్పినా, ఎంత నీ మారు మనసును పొందమని చెప్పినా, ఎంత నువ్వు బాప్తిస్మం తీసుకోమని చెప్పినా, నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఎండిన భూమిలాగా కఠినపరుచుకుంటుంటే ఆ కఠినమై ఎండిన భూమి ఏమైంది? నెలలు విడిస్తే ఆ నెలల్లోకి ఏం పడ్డది? నీతి అనే చినుకు పడ్డది. పడగానే నీలో ఏం మొలవాలి? రక్షణ మొలవాలని. నీలో రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, ఆరాధన మొలవాలని, మొలిచి ఎదిగి ఫలాలు ఫలించాలని. ఇదే ద్వితీయోపదేశకాండం 28:12. ద్వితీయోపదేశకాండము 28:12. ద్వితీయోపదేశకాండము 28:12. యెహోవా నీ దేశం మీద అందరు తీస్తే మంచిది. ఇది అందరు ద్వితీయోపదేశకాండము తెలుగు చెప్తే అర్థం కాదేమో, ద్వితీయోపదేశం 28:12 చదవండి. అందరు చదవండి. ఆకాశమనే, ఇప్పుడు ఆకాశం నుండి నీతి కురిసింది. ఇప్పుడు ఆకాశం నుండి ఏం కురుస్తుందట? ధననిధి కురవాలి. మంచి వర్షాలు వస్తే, మంచి పంటలు పడితే కాంకిపెట్టి ఏమవుతుంది? చెప్పండి. కాంకిపెట్టి ఏం కావాలి? నిండాలి. ఎంత వర్షం కురిసినా కాంకిపెట్టి నిండుతలేదంటే ఏంది? ఏదైనా నిండి మన తోసి రాయకుండా ఇంకా ఖాళీ ఉంది. ఆకాశం అనే ధననిధి అంటే సమృద్ధిగా నీ హృదయాన్ని కుమ్మరించాలి. ప్రభువుకు ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వాలి. అందుకని దానికి ఏమో పేరు పెట్టాడు? మళ్ళీ చదవండి. ఇప్పుడు అర్థమైంది. 28:12 మళ్ళీ చదవండి. కాబట్టి దాని కాలం ముందు వర్షం వస్తుందా రావట్లేదా? మరి ఆ టైం వచ్చినప్పుడు కాంతి పెట్టి నేను ఎందుకు రావట్లేవు? ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వట్లేరు? దేవునికి ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వట్లేరు? ఇస్తామని తీర్మానం చేసుకునే ఎందుకు ఇవ్వట్లేరు? అంటే ఈ వర్షం విలువ అర్థం చేసుకోలేదు. దేవుడు మన మీద ఏం కురిపించాడు? వర్షం కురిపిస్తుంటే
అదేంటట? వర్షం కాదు కురిసేది. ఏం కురుస్తుంది మన మీద? చెప్పండి. మరి మన మీద కురవాలి ధననిధి. అది అందుకని దాన్ని మహదైశ్వర్యం అని రాశాడు. 65 కీర్తన చదివాం కదా, అందుకని అప్పుడు దాన్ని వివరించలేదు. ఇప్పుడు అర్థం కావాలని అది అప్పుడు ఆపిన. ఇప్పుడు చదవండి, అర్థమైంది. ఏ ఐశ్వర్యం అంట? మహదైశ్వర్యం. నీవు భూమిని దర్శించి దానికి అర్పుతున్నావు. దానికి మహదైశ్వర్యం. ఏమొస్తుందంట? భూమికి మహదైశ్వర్యం అండి. ఏంటిది? మహదైశ్వర్యం అంటే దాన్ని వివరించలేను, వర్ణించలేనంత ఐశ్వర్యం. మహిమతో కూడిన లేక మరి పరలోక సంబంధమైన. కాబట్టి వర్షం వచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది, వర్షం వచ్చిందంటే దీవెన వచ్చింది, వర్షం వచ్చిందంటే రక్షణ వచ్చింది అని జ్ఞాపకం చేసుకోవాలి. వర్షం వచ్చిందంటే ధననిధి వచ్చింది అని గుర్తు చేసుకోవాలి. మంచి వర్షాలు వచ్చినాయనుకో వెంటనే రైతు కళ్ళ నిండా ఏమొస్తాయి? ఆనంద బాష్పాలు వస్తాయి. వర్షాలు రాకపోతే అవి మళ్ళీ నీళ్ళే వస్తాయి. వర్షం రాకపోతే కళ్ళ నిండా ఏమొస్తాయి? నీళ్ళే వస్తాయి. కానీ ఏ నీళ్ళు చెప్పండి? దుఃఖ బాష్పాలు. మంచి పంటలు పండితే ఏమొస్తాయి? ఆనంద బాష్పాలు. అలా ధననిధి, దేవుని యొక్క ధననిధి అనేది మనం నేర్చుకోవాలి. చాలా ఉన్నాయి. మరి యోబు గ్రంథము 37:13. యోబు గ్రంథం 37:13. యోబు 37:13. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారం చేయను. నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపు మేఘాలు సంచారం చేస్తుంటాయట. దీనికి ఆయన వాటిని ఆజ్ఞాపించినవి అవి నెరవేర్చును. ఒకటి ఏంటట? శిక్ష కొరకు. అంటే జలప్రలయం టైంలో నోవా కాలంలో శిక్ష వేయడానికి వచ్చింది ఆ జలప్రలయం, వర్షం. రెండవది భూలోకం కొరకే. అంటే భూమి ఆ వర్షం లేకపోతే ఎప్పుడు ఎండిపోతుంది కాబట్టి భూమిని తడపడానికి పంపిస్తాడు. మూడవది కృప చేయడానికి. ఎందుకంటే మానవులు వర్షం లేకపోతే పంటలు పండక, రాబడి లేక, పనులు జరగక ఏమవుతారు? నశించిపోతారని కృప ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, ఈ 3 చేయడానికి వర్షాన్ని ఇస్తాడు. ఎలాంటి వర్షాలు ఇస్తాడట? 3 చేయడానికి 3 ఇస్తాడు. 6వ వచనం. నీవు భూమి మీద పడుమని మహిమతోను హిమం 1, వర్షముతోను 2 వర్షం, మహావర్షంతో 3 మహావర్షం. ఆయన ఆజ్ఞ హిమము, వర్షము, మహావర్షం. ఈ 3 ఇస్తాడు. ఈ 3 ఇస్తాడు. కాబట్టి హిమము దేవుని యొక్క చల్లదనానికి, కోపం చల్లార్చే హిమం. వర్షము అంటే భూమిని కడపడానికి. మహావర్షం చెప్పండి, మంచి పంటలు పండడానికి, కృప చేయడానికి. అలా దేవుడిచ్చినటువంటి వర్షాన్ని బట్టి ప్రభువా ఈ రోజుల్లో కూడా ఇలాంటి వర్షం ఎలా అంటే అది చూస్తేనే ఎలా ఉందంటే ఆ వచనం యోబు గ్రంథం 5:10. యోబు గ్రంథము 5:10. యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. అట్లు అంటే ఈరోజు మేము కూడా అట్లే వేసుకొచ్చాం అనుకో. ఆ విధంగానే ఆయన దీనులను అంటే హెచ్చింపు, అంటే మంచి వర్షాలు పడ్డప్పుడు అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఉన్నత స్థలంలోకి తీసుకొని వెళ్తున్నాడని అర్థం అని వివరిస్తున్నాడు దాన్ని. అలా చెప్పడానికి ఎన్నో మాటలు ఉన్నాయి. అలా మంచి వర్షాలు దేవుడు ఇచ్చాడని, లేక రక్షణ వర్షాన్ని, నీతి వర్షాన్ని ఇచ్చాడని, నా కొరకే కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడని, నన్ను రక్షించడానికి శ్రమలు పొందాడని,
నువ్వు ఆరాధన చేస్తుండగా ప్రభు నీ మీద దీవెన వర్షం ఆశీర్వాద వర్షం ఆయన కుమ్మరిస్తూ ఉంటాడు. అందరూ లేచిన వాడు రండి, పాట పాడేవాళ్ళు రండి. పాట పాడే వాళ్ళు 10 గంటల కంటే కనీసం ఒక 5 నిమిషాలు లేక 3 నిమిషాలు, కనీసం 1 నిమిషం అన్నా ముందు రావాలి. అదొక పద్ధతి, అది గుర్తుపెట్టుకుంటూ పాటలు పాడాలి అందరూ. కానీ పాటలు పాడే వాళ్ళు 10 కంటే ఒక 5 నిమిషాలు ముందు వచ్చి మందిరంలో ఏది ఎక్కడుందో అన్నీ చూసుకోవాలి. మీ బాధ్యత ఒకటి పాడడమే కాకుండా ఆ బాధ్యత ఈ బాధ్యతలు చూసుకోవాలి.